నేను ఈ రోజు వెళ్ళమ్మా చెప్తున్నాను, ఇది సోషల్ మీడియాకి వచ్చినానుకో నేను ఇక్కడ ఒక పిలుపుడు ఏం చేస్తాను, ఏమైనా ఊరికే ఉంది సోషల్ మీడియా ఇనరా మాకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు రాలేదు, నేను అరువురాలను అని అడిగేందుకు పోతే నాకు ఓట్లేసిన ప్రజలకు మర్యాద అన్న ఇస్తాన్న మర్యాద లేకుండానే కార్లనే కూర్చొని ఇట్లా ఫోన్లల్లో వీడియోలు తీస్తున్న వాళ్ళకు వెడమబోదు సారు వార్నింగ్ ఇస్తున్నాడంటే పేద ప్రజల కోసం పాటుపడతా గరీబుల కోసం కష్టపడతా అని ఖానాపూర్ ఎమ్మెల్యేగా చేస్తే నమ్మి ఓట్లేసిన ప్రజలు పోయి రావాల్సిన పథకాల గురించి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలనే నెరవేర్చువంటే ఆడలేక మధ్యల ఓడు అన్నట్టు పథకాలు అమలు చేసి ప్రజలను మెప్పియవలసింది పోయి ఉన్నదున్నట్టు సోషల్ మీడియాలో పెట్టటోళ్ళ మీదికి ఇట్లా ఇరుసుక పడుతుంటే అడవి బిడ్డ బెడమబొజ్జు సారుకు కూడా రాజకీయం నీళ్లు మంచిగానే వంట పట్టినట్టు ఉన్నాయి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టు అందరు లీడర్ల లెక్క పదవులు ఎక్కంగానే కొందరు లీడర్లను చూసి సారుకు కూడా అలవాటయ్యి అలవాట్ల పొరపాటుకి ఇట్లా అన్నాడా. అసలు ఇసొంటి మాటలు సారు నోటి నుంచి రానే రావంటారు గాని వచ్చినాయంటే ఏమన్నట్టు మార్పు అంటే ఏమో అనుకున్నాం గాని ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎందుకు అందుతలేవు అంటే ఇట్లా ఎమ్మెల్యేలు కొందరు బెదిరించేంత మార్పు వచ్చినట్టున్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.